ఒక థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ రాగానే ఈ భార్య ఏం చేస్తుంది చెప్పండి? ఫస్ట్ ఎవరి దగ్గర పరిగెట్టింది? భర్త దగ్గరికి వెళ్ళి. మీకు కూడా చెప్తున్నా, ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది అంటే మీరు ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయకూడదు ఆఫ్టర్ మ్యారేజ్. అంటే బిఫోర్ మ్యారేజ్ చేయొచ్చా బ్రదర్ అనకండి, ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు పాతకాలం ఏంటి, ఇప్పుడు కూడా పెళ్ళైన కొత్తల్లోనే లేదా నిండు యవ్వనంలో ఉన్నప్పుడే పార్ట్నర్ చనిపోతే జనరల్గా చేసేది ఏం చెప్పండి? ఇంకో పెళ్లి చేసుకుంటారు. దానికి బైబిల్ ఏమన్నా కాదంటదా? నో, బైబిల్ కంప్లీట్ మంచి రహదారి ఇస్తుంది. ఎక్కడ చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనం. ఎవరైనా భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల. షీఈస్ ఫ్రీ, షీ హ్యాస్ ద లైసెన్స్. తర్వాత కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల